నమస్తే అండి. నా పేరు వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. పర్టిక్యులర్‌గా పబ్లిక్ సర్వెంట్స్ విషయంలో ఏదైనా సరే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పర్టిక్యులర్‌గా ఏదైనా సరే చిన్న ఎంప్లాయీ ఒక బీయింగ్ ఆఫీస్ సబార్డినేట్ గానో లేకుంటే ఒక క్లర్క్ గానో ఉండేవాడు. ఏదైనా సరే ఒక అలిగేషన్ వచ్చినప్పుడు ఒక ర్యాండమ్‌గా ఆఫీస్‌లో ఉండే వాళ్ళందరికి మీద ఒక అలిగేషన్ వచ్చిందనుకోండి. ఒక 10 మెంబర్స్ గాని, ఒక 20 మెంబర్స్ మీద అలిగేషన్ వచ్చిందనుకోండి. ఆ సందర్భంలో హైరార్కీలో ఉన్నటువంటి పెద్ద ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఒక్కోసారి ఈ కింద వాళ్ళకి సంబంధించి ఈ నేరాన్ని ఒక్కోసారి అంటగట్టే విషయాలు కూడా ఉంటాయి. మీరు చూస్తూ ఉంటాం మనం. అటువంటి సందర్భంలో మీరు ఏదైనా సరే ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూలోంచి మీరు బయటపడాలనుకున్నప్పుడు ఒక చిన్న విషయం మీకు తెలిసి ఉండాలి. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారనుకుంటే కనుక ఆ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఫర్ ఎగ్జాంపుల్కి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఉన్నటువంటి విట్నెస్లు ఎవరైతే కనుక సాక్షులుగా ఉన్నారో ఇక్కడ ఎనెక్సర్ 3లో ఎవరైతే కనుక ఉన్నారో ఇక్కడ ఉండే సాక్షులు మరియు మీ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ అయిందనుకోండి. క్రిమినల్ కేసులో ఉండే సాక్షులు కామన్గా ఉన్నారనుకోండి. ఆ సందర్భాల్లో మీకు క్రిమినల్ కేసుని కంటిన్యూ అయిపోతూ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఒక సైడ్ కంటిన్యూ అయిపోతూ ఉంటే కనుక మీకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ముందే కనుక నిర్ధారణ అయిందనుకోండి. ఇక్కడ ఉండే విట్నెస్లు మళ్ళీ ఇదే విట్నెస్లు తీసుకెళ్ళి క్రిమినల్ కేసులో చూపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు దానివల్ల నష్టం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు కొన్ని సందర్భాల్లో అన్ని సందర్భాల్లో అని కాదు కొన్ని ఎక్సెప్షన్ సందర్భాల్లో గౌరవ హైకోర్టును కూడా అప్రోచ్ అయ్యి ఈ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీని స్టే చేయండి టిల్ ది కంప్లీషన్ ఆఫ్ ది క్రిమినల్ కేసు ట్రయల్. అంతే క్రిమినల్ కేసు ట్రయల్ అయ్యేంత వరకు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీని కన్క్లూడ్ చేయడానికి అడగచ్చు అని ఫర్దర్గా ఇంకోటి కూడా ఆ క్రిమినల్ కేసు ఏదైతే కనుక పెండింగ్లో ఉన్నదో ట్రయల్ జరుగుతున్నదో ఆ క్రిమినల్ కేసును కూడా తొందరగా తేల్చమని చెప్పి కూడా మీరు అడగచ్చు. కాబట్టి అటువంటి సందర్భాలలో కొన్ని ఎక్సెప్షనల్ కేసులలో హైకోర్టు కూడా ఇంటర్ఫియర్ అయ్యి ఏం చేస్తుందంటే కనుక ఈ విట్నెస్లో ఏదైతే కనుక సాక్షులు వన్ అండ్ ద సేమ్గా ఉంటారనుకోండి. అక్కడ ఉండేవాళ్ళు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఉండేవాళ్ళు ఫర్దర్గా క్రిమినల్ కేసులో ఉండేవాళ్ళు ఛార్జ్షీట్లో ఎవరైతే కనపరిచి ఉన్నారో విట్నెస్లుగా వాళ్ళు వన్ అండ్ ద సేమ్ అయితే కనుక అక్కడ ఇక్కడ కామన్గా ఉంటే కనుక ఆ సందర్భాల్లో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కెన్ బి స్టేడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ఒక 9 months కానీ లేకుండా కనుక 12 months కానీ ఇట్లా స్టే చేస్తారు. మనం ఫర్దర్గా కొన్ని కేసులలో గమనించింది అంటే కనుక క్రిమినల్ కోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చి ది క్రిమినల్ కేస్ షాల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 12 months అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చిన సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి లాలో ఇటువంటి విషయాలు ఉన్నాయని చెప్పి మీకు తెలిస్తే కనుక సమయానుకూలంగా మీరు సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే కేవలం అవగాహన పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. నా పేరు వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ని. నమస్తే అండి. ఉంటానండి.